కావేరిని చూడడం కోసం అని చెప్పి హాస్పిటల్కి లక్ష్మి వస్తుంది. రిసెప్షనిస్ట్లో కావేరి గురించి అడుగుతూ ఉండగా ఇకప్పుడు మా అక్క లక్ష్మి వచ్చేసింది పెద్దనాన్నగారు, అదిగోండి అక్కడ ఆరెంజ్ కలర్ హాఫ్ సారీ వేసుకుంది కదా తనే అని చెప్పి లక్ష్మి వైపు చూపిస్తూ ఉంటుంది. లక్ష్మిని చూడగానే ఆదికేశవులు ఒక్కసారిగా షాక్ అవుతాడు. లక్ష్మి కావేరి దగ్గరికి వస్తూ ఉంటుంది. కావేరి పక్కనున్న ఆదికేశవుల్ని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఆదికేశవులు కోపంగా చూస్తూ, నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తావా? ఇన్ని రోజులు నువ్వు అమెరికాలో ఉన్నావని అనుకున్నాను. అంటే నువ్వు ఇప్పటి వరకు అమెరికాకి వెళ్ళలేదన్నమాట. నన్ను ఇంత మోసం చేస్తావా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. నాన్న, అది కాదు నాన్న, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని లక్ష్మి అంటూ ఉంటే, ఈయన లక్ష్మి వల్ల నాన్నగారా అని చెప్పి కావేరి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ నాన్న, నేను చెప్పేది వినండి అని లక్ష్మి అంటూ ఉంటే, ఇంత మోసం చేస్తావని అస్సలు కలలో కూడా అనుకోలేదమ్మా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. నేను ఇంకా ఎందుకు బతికున్నానా అని నాకు అనిపిస్తుంది. ఈ నిజం తెలిసిన వెంటనే నేను పోయినా బాగుండేది అని ఆదికేశవులు గుండెలు బాదుకుంటూ ఎమోషనల్ అవుతూ కుప్పకులి ఏడుస్తూ ఉంటే, నాన్న మీ ఆరోగ్యం అసలే బాగోలేదు, ప్లీజ్ నాన్న దయచేసి ఏడవకండి, మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి నాన్న అని చెప్పి నేను మీకు ఏం జరిగిందో మొత్తం కూడా చెప్తాను అని లక్ష్మి అంటూ ఉంటే, ఇకప్పుడు ఆదికేశవులు చాలా కోపంగా లక్ష్మిని ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు. ఏమైందయ్యా, మన అమ్మాయి ఇక్కడికి ఎప్పుడొచ్చింది అని గౌరీ అడుగుతూ ఉంటుంది. అసలు మన అమ్మాయి అమెరికాకి వెళ్తే కదే ఇప్పుడు ఇక్కడికి రావడానికి నీ కూతురు మనల్ని దారుణంగా మోసం చేసింది. అసలు అది ఇప్పటి వరకు అమెరికాకి ఒక్కసారి కూడా వెళ్ళలేదు అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఏంటే మీ నాన్న చెప్పేది నిజమా అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఎంతో మంచివాడు అల్లుడిగా దొరికాడని చెప్పి ఇన్ని రోజులు ఎంతగానో సంబరపడిపోయాను. అంటే అదంతా కూడా భ్రమే అన్నమాట. ఇన్ని రోజులు నువ్వు సంతోషంగా అమెరికాలో బతుకుతున్నావని మేమిక్కడ భ్రమలో బతుకుతున్నాము. ఇన్ని రోజులు ఒక్కసారి కూడా ఈ విషయం మాతో చెప్పాలనిపించలేదా? మేము ఉన్నామనుకున్నామా, పోయామనుకున్నామా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. అమ్మ, నాన్నను అలా మాట్లాడొద్దని నువ్వేదో చెప్పమ్మా అని అంటూ ఉంటే, ఏంటి చెప్పేది? ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. నీకేదైనా సమస్య ఉంటే ఆ సమస్య మాతో చెప్పాలి కదా, తల్లిదండ్రులుగా ఆ సమస్య మేము తీర్చేవాళ్ళం కదా అని అంటూ ఉంటే, నాన్న ఆరోగ్యం అసలే బాగోలేదు, అటువంటిది పెళ్లి తర్వాత నేను సంతోషంగా లేనని, నా జీవితం ఇలా అయిందని ఎలా అమ్మా నన్ను చెప్పమంటారు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ విహారీ గారికి అసలు మొదటి నుండి కూడా పెళ్ళంటేనే ఇష్టం లేదు అంటూ ప్రకాష్ చేసిన మోసం గురించి లక్ష్మి ఆదికేశవుల ముందు బయట పెడుతూ ఉంటుంది. ఒకవేళ ఆ రోజు ఆయనకి పెళ్ళి ఇష్టం లేకపోతే ఆ విషయం మనకి డైరెక్ట్గా చెప్పేయాల్సింది. అలా చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకోవడమే తప్పు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యగా నీతో సంతోషంగా ఉండాలి కదా, మరి అలా ఉండకుండా నిన్ను ఆ ఇంట్లో పని మనిషిని చేయడం ఏంటి అని ఆదికేశవులు అంటూ ఉంటే, అయ్యో నాన్న, ఇందులో విహారీ గారి తప్పేమీ లేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు నాకేం చెప్పకు, కావేరి నీ గురించి అంతా కూడా చెప్పింది. ఆ ఇంట్లో నీ పరిస్థితి ఏంటో, అందరూ నిన్ను ఎలా చూస్తున్నారో నాకు మొత్తం కూడా తెలిసిపోయింది అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. నీ విషయంలో నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. ఆ విహారీకి నీకు విడాకులు వచ్చేలాగా చేస్తాను. మరొక మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మాత్రం నీ జీవితం నాశనం కానివ్వను అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు విహారీ హాస్పిటల్కి వచ్చేసరికి అక్కడ కావేరి ఉంటుంది. కావేరి, లక్ష్మి కూడా హాస్పిటల్కి వస్తానని చెప్పింది కదా, తను ఎక్కడ కనిపించడం లేదేంటి అని విహారీ అడుగుతూ ఉంటాడు. దాంతో లక్ష్మి అక్క హాస్పిటల్కి వచ్చిందన్నయ్య, కానీ వాళ్ళ నాన్నగారికి నిజం తెలిసిపోయింది. ఆయన లక్ష్మి అక్కను కోపంగా ఊరు తీసుకెళ్ళిపోయారు అని అంటూ ఉంటే, ఏంటి లక్ష్మి గురించి అన్ని నిజాలు మామయ్య గారికి తెలిసిపోయాయా అని విహారీ షాక్ అవుతాడు. అక్క వాళ్ళ నాన్నగారని తెలియక నేనే అన్ని విషయాలు చెప్పేశానన్నయ్య, ఇందులో నా తప్పు కూడా ఉంది, నన్ను క్షమించన్నయ్య అని చెప్పి కావేరి అంటూ ఉంటే, ఇందులో నీ తప్పేమీ లేదమ్మా,
ఎప్పటికైనా మామయ్య గారికి నిజం తెలియాల్సిందే కదా. కాళ్ళ వేళ్ళ పడైనా సరే లక్ష్మిని నాతో పాటు తీసుకొచ్చేస్తానంటూ నిన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను పద అని విహారీ కావేరిని హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. తర్వాత ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. విహారీ డల్గా ఉండడం చూసి వస్తా చార్కీస వీళ్ళంతా కూడా విహారీ ఏమైంది విహారీ అలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటారు. విహారీ గదిలోకి వచ్చిన తర్వాత లక్ష్మి వాళ్ళ నాన్నగారికి నిజం తెలిసిపోయిందని చెప్పి చారుకీస వాళ్ళకి చెప్తూ ఇప్పుడే నేను ఆ ఊరికి బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నానని బట్టలు సర్దుకుంటూ ఉంటాడు. విహారీ ఒక్కసారి మేము చెప్పేది విను. నువ్విప్పుడు అక్కడికి వెళ్తే లేనిపోని గొడవలు జరుగుతాయేమో అని వాళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే లేదు మామయ్య, ఎలాగైనా సరే మామయ్య గారి కాళ్ళు పట్టుకొని లక్ష్మి అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పి తనని నాతో పంపించమని వేడుకుంటాను అని విహారీ ఊరు బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక అలా లక్ష్మి వాళ్ళ ఊరు బయలుదేరి విహారీ వస్తూ ఉంటే దారిలో డాక్టర్ మంజుల కనిపిస్తారు. విహారీ గారు మీరేంటి మా ఊరి వైపు వస్తున్నారు అని అంటూ ఉంటే లక్ష్మి కోసం లక్ష్మి వాళ్ళ నాన్నగారికి నిజం తెలిసిపోయిందని విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో అయితే మంచి పని జరిగిందనమాట. నేనే ఆయనకి రేపు మాపు నిజం చెప్పేద్దామని అనుకుంటున్నాను. ఈలోగా ఆయనే నిజం తెలుసుకున్నారు. ఎప్పటికైనా ఈ విషయం తెలియాల్సిందే కదా విహారీ గారు. ఆయనకి ఈ విషయం తెలిస్తే అయినా మీ ఇద్దరి సమస్యకు ఆయన త్వరగా ఒక పరిష్కారం చూపిస్తారు అని చెప్పి మంజుల అంటూ ఉంటుంది. మీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ మరదలు సహస్ర ఉంది కదా, తను మిమ్మల్ని దారుణంగా మోసం చేసిందంటూ హాస్పిటల్కి తను సరోగసి పని మీద వచ్చిందని విహారీకి కూడా తెలియకుండా తన దగ్గర నుండి స్పర్మ్ కలెక్ట్ చేసి తను ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్న విషయం గురించి ఐవీఎఫ్ ద్వారా లక్ష్మి ప్రెగ్నెంట్ అయ్యేలాగా చేసిన విషయం గురించి మంజుల విహారీకి నిజం చెప్పేస్తుంది. లక్ష్మి ఇప్పుడు ప్రెగ్నెంట్ విహారీ గారు, తన కడుపులో పెరుగుతుంది మీ బిడ్డే. కాబట్టి లక్ష్మిని మీరే మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టైంలో తను స్ట్రెస్కి గురవ్వకూడదు అని మంజుల విహారీకి చెప్పడంతో అలాగే డాక్టర్, తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని విహారీ ఆదికేశలు ఇంటికి వస్తాడు. విహారీని చూడగానే ఆదికేశలు మండిపడతావు, ఆగు, సిగ్గు లేకుండా ఇంత దారుణంగా మోసం చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకున్న ఇంటికి వచ్చావని అంటూ ఉంటే మామయ్య గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అని విహారీ అంటూ ఉంటాడు. నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు బాబు. పల్లెటూరి వాళ్ళమని చెప్పి మమ్మల్ని అమాయకులను చేసి బాగానే బుద్ధి చెప్పావు. నువ్వు నా కూతుర్ని ఇంత దారుణంగా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. వెంటనే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా కూతుర్ని పని మనిషిని చేసి దాని జీవితంతో ఆడుకున్నందుకు నీకు జీవితాంతం శిక్ష పడేలాగా చేస్తానని చెప్పి ఆదికేశవులో అంటూ ఉంటాడు. నాన్న దయచేసి తొందరపడకండి, ఇందులో విహారీ గారి తప్పేమీ లేదు అని లక్ష్మి అంటూ ఉంటే నువ్వేంటమ్మా ఇంకా వాడిని వెనకేసుకుని వస్తున్నావని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. మామయ్య గారు మీ కోపంలో అర్థం ఉంది, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి, నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోండి అని విహారీ అంటూ ఉంటే ఇక మాట్లాడాల్సింది వినాల్సింది ఏమీ లేదు. రేపే కనకంతో డైవర్స్ పేపర్స్ని పంపిస్తాను. నా కూతురికి నీకు విడాకులు వచ్చేలాగా చేసి లక్ష్మికి మరొక పెళ్లి చేస్తాను అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఒక్కసారి నేను చెప్పేది విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి మావయ్య గారు అని చెప్పి విహారీ అంటూ ఉండగా అప్పుడే లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది. డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేసిన తర్వాత షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పి అంటూ ఉంటారు. అవును మామయ్య గారు, నేను కూడా చెప్పాలనుకుంది ఇదే. కనకం ఇప్పుడు ప్రెగ్నెంట్, తన కడుపులో నా ప్రతిరూపం పెరుగుతుంది. తనని నేను పూర్తి భార్యగా అంగీకరించాను. ఎంతగానో ప్రేమిస్తున్నాను. కనకం లేకుండా నేను ఉండలేను మామయ్య గారు. మొదట ఇష్టం లేకుండానే తన మెడలో తాళి కట్టింది నిజమే. ఆ తర్వాత తను నా మీద చూపించే ప్రేమ అభిమానం చూశాక నేను కూడా కనకన్ని ప్రేమించడం మొదలుపెట్టాను. తనే నా భార్య అన్న నిజం మా ఇంట్లో చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను. పరిస్థితుల వల్ల చెప్పలేకపోయాను మామయ్య గారు. ప్లీజ్ కనీసం మా బిడ్డ కోసమైనా మమ్మల్ని దూరం చేయకండి అంటూ విహారీ ఆదికేశవుల్ని బతిమలాడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.